మా క్లౌడ్ కిచెన్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చాపర్ తెప్పించానని లాస్ట్ వీడియోలో అన్బాక్సింగ్ వీడియో చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇది ఏ విధంగా చాప్ చేస్తుందనేది చూద్దాం. ఫస్ట్ అయితే దీనికి ఒక పీలర్ ఇచ్చారు కదా! ఆ పీలర్‌తో ట్రై చేసి చూసామన్నమాట. ఫస్ట్ హల్కాగా పీల్ చేసినా అవ్వలేదు. కొంచెం బలం పెట్టి పీల్ చేసినా కూడా పెద్దగా ఏమీ రావడం లేదు. సో, ఇంట్లో పాతది ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్న పీలర్‌తో చేసి చూస్తే మాత్రం చక్కగా వచ్చేస్తుంది. చక్కగా పీల్ అయిపోతుంది. సో, వీళ్ళిచ్చిన పీలర్ అయితే వేస్ట్. సో, ఒకసారి మొత్తం పీల్ చేసేసుకొని పెద్ద పెద్ద చంక్స్ లాగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే వీటిని ఎంతవరకు ఈ చాపర్ చాప్ చేస్తుంది చెక్ చేద్దామని కాస్త లావు లావు చంక్స్‌గానే కట్ చేసుకున్నాననమాట. అంటే మొత్తం బీట్రూట్‌ని జస్ట్ 4 క్వార్టర్స్‌గా అయితేనే చేశాను. ఇప్పుడు వీటిని మనం చూద్దాం చాపర్‌లో పెట్టి చాపర్ ఎంతవరకు చాప్ చేయగలదు అనేది. అయితే నేను ఫస్ట్ అయితే సన్న బ్లేడ్స్ పెట్టాను. సన్నగా చాప్ చేసేదనమాట. దానివల్ల ఏమో ఇదైతే అసలు అవ్వలేదు. కొంచెం ఇంకాస్త బలం పెడితే మొత్తం ఇరిగిపోయేటట్టు అనిపించిందనమాట. సో, అది రీప్లేస్ చేసేసి పెద్ద బ్లేడ్స్‌ది పెట్టాను. పెద్ద బ్లేడ్స్ పెడితే ఇంత పెద్ద పీస్ కూడా చక్కగా చాప్ అయిపోయింది. ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండానే చక్కగా చిన్న చిన్న క్యూబ్స్‌గా ఈ బ్లేడ్స్ అయితే చాప్ చేసేసినాయి అనమాట. వీటిల్ని మనం చిన్న బ్లేడ్స్‌తో కూడా ఇంకా ఫైన్‌గా కట్ చేసుకోవచ్చు. సో, అది కూడా చెక్ చేద్దామని ఈ పెద్ద బ్లేడ్స్ మళ్ళీ తీసేసి చిన్న బ్లేడ్స్ పెట్టి ఇంతకుముందు చాప్ చేసిన ఈ బీట్రూట్ ముక్కల్ని మొత్తం దాని మీద అరేంజ్ చేసుకున్నాననమాట. ఇట్లాగా ఒక 7, 8 మనం పీసెస్ పెట్టినా కూడా ఒకేసారి చాప్ అయిపోతుంది. సో, మనం ఏ విధంగా అయితే కర్రీకి కానీ, ఫ్రైకి కానీ మనకి పీసెస్ సరిపోతుందో సైజు, అంత సైజ్‌కి ఇది చాప్ చేసేసిందనమాట. అయితే ఈరోజు ఈ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాం కాబట్టి కాస్త పెద్ద పెద్ద పీసెసే ఉండాలి కాబట్టి, తర్వాత మళ్ళీ పెద్ద బ్లేడ్‌ని పెట్టుకొని ఈ విధంగా చాప్ చేసుకున్నాం. ఇంకా ఈ చాపర్‌తోని ఒక చిన్న టూల్ వచ్చిందనమాట. అదేంటంటే ఇలా మనం కట్ చేసేటప్పుడు ఏదైనా వెజిటబుల్స్ కనుక ఇలా మధ్యలో ఇరుక్కుపోతే తీసుకోవటానికి ఉంటుంది. చాపర్ పర్చేస్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. జై హింద్.